భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ తాండ్ర వినోదరావు గారిని ప్రకటించినటువంటి నేపథ్యంలో నిన్న వారు అభ్యర్థిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా ఖమ్మం వస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వారికి ఘన స్వాగతం పలకటం మనమందరం కూడా నిన్న ప్రత్యక్షంగా చూసాము. ఒక కొత్త వాతావరణం భారతీయ జనతా పార్టీకి తాండ్ర వినోదరావు గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జిల్లా శ్రేణుల్లో కానివ్వండి, కార్యకర్తల్లో కానివ్వండి, ఒక నూతన ఉత్సాహం ఏదైతే ఉందో అది నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము. మేము ప్రధానంగా అభ్యర్థిగా తాండ్ర వినోదరావు గారిని ప్రకటించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్త కూడా నిన్న వినోదరావు గారు ఒక గొప్ప మాట అన్నారు. నేను అభ్యర్థిగా ఉన్నాను, నాతో పాటు ప్రతి కార్యకర్త కూడా అభ్యర్థిగానే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్షన్స్కి మనం అందరం పోతా ఉన్నామని చెప్పి, ఆ విధంగా జిల్లాలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ కూడా వినోదరావు గారు అభ్యర్థి అయితే మేము కూడా అభ్యర్థుల్లాగానే వారి గెలుపు కోసం ఆహర్నిశలో కష్టపడి పనిచేసి తప్పకుండా వారిని గెలిపించుకుంటాము. ఇప్పటికే ఖమ్మంలో మనం చూస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో టీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, అవేవి కూడా అమలు చేయలేదు అని చెప్పి ఆనాడు అనేక మంది మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది అనేక హామీలు ఇచ్చి, లేకపోతే వేరే రాజకీయ పార్టీలని అనేక వేధింపులకి గురి చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి మేం చేస్తామని చెప్పడం కానివ్వండి, ఇలా అనేక సమస్యలు. ఎందుకంటే పెద్దలు వినోదరావు గారు అనేక సమస్యలపైన మీడియా మిత్రులతోటి షేర్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాటి ఏటిని కూడా పరిష్కరించలేదు. ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతులు, విఘ్నులు, వివేకులు. ఒక కొత్తదనం కోసం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. వినోదరావు గారు వారు అనేక సేవా కార్యక్రమాల్లో ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా మా సంఘ పరివార సంస్థల్లో సుమారు 10 సంవత్సరాల పాటు పనిచేసి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో రైతాంగం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క ట్రస్ట్ ద్వారా వారు అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. రాజకీయాలకు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు. ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ఇవ్వటం ఏదైతే ఉందో, మిగతా అభ్యర్థులు అనేక సందర్భాల్లో రాజకీయాల్లో ఖమ్మం పార్లమెంట్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మాకు ఒక కొత్త అభ్యర్థిని ఇవ్వటం ఏదైతే ఉందో అది ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ కూడా టికెట్ కోసం నిన్న మొన్న అనేక ఛానల్స్లో కూడా వస్తూ ఉన్నాయి, ఆ టికెట్ కోసం ప్రయత్నించారు కదా, అలానే టికెట్ కోసం ప్రయత్నించడం వరకే అందరం ప్రయత్నించాం. అభ్యర్థి అన్నది ఫైనల్ అయింది. అందరూ కూడా అభ్యర్థిలాగా మొత్తం కూడా కలిసికట్టుగా వినోదరావు గారిని ఇక్కడి నుంచి గెలిపించి ఖమ్మం పార్లమెంట్ నుంచి వారిని గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్, జర్నలిస్ట్ ఫ్యామిలీ, మీ అందరికీ పేరు పేరున ఇంత తక్కువ టైంలో మీరు వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఎవర్ గ్రేట్ఫుల్. మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూపిస్తున్న కోఆపరేషను, మీరు ఇస్తున్న ప్రోత్సాహం, ఇదే మాకు ముందుకి వెళ్ళాలని అనిపిస్తుంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు చూపిస్తున్న ఈ డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్లో నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈ మూమెంట్లో జాయిన్ కావాలని అనుకున్నప్పుడు అందులో నేను కూడా ఒకడిని. నేను పార్టీలో ఇదివరకు కూడా చెప్పాను, నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్క ప్రామిస్ చేశాను, నరేంద్ర మోడీ గారి సైన్యంలో ఒక సైనికుడిలా పనిచేస్తా అని. ఆ రోజు నుంచి నేను మా గల్లా సత్యనారాయణ గారు కానీ నంబూరు గారి తోటి కొన్ని గంటలు డిస్కస్ చేసి అసలు ఖమ్మానికి ఏమి అవసరం ఉంది, అసలు మనం ఎందుకు
ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అసలు మనకి ఏం కావాలి వారి నుంచి మనం అడగడానికి ఆర్ మేము చేయడానికి మనం స్పష్టత ఏంటి అని కొన్ని గంటలు ఆలోచించి అభ్యర్థి ఎవరైనా సరే పనులు ఇవి ఫస్ట్ మేము ఒక కుటుంబ సభ్యుల కింద ఎవరైనా రిప్రజెంటేటివ్ ఉండొచ్చు, కానీ అసలు ఆ రిప్రజెంటేటివ్ ఏం అడగాలి, ఆ రిప్రజెంటేటివ్కి ఐడియా రావాలి. సో ఇది ఒక ప్రణాళికతోటి మేము ముందుకు వచ్చినాం. పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నడ్డా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ నా మీద వారికి నమ్మి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా వారికి చెప్తున్నాను. నాకు వచ్చిందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. ఇది మా కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ మంచి కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరికి వచ్చినా అంతే పని చేస్తారని నేను విశ్వసిస్తున్నా. నిన్న మీరు చూస్తే ప్రజలు చూపించిన అభిమానం కానీ, మీరు చూపించిన కవరేజ్ కానీ, మీరు చూపించిన ప్రోత్సాహం కానీ, దీనికి 100కి 100% నాకు నమ్మకం ఉంది. ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్, ఇది పరిచయ కార్యక్రమం కాబట్టి నేను మా స్వగ్రామం తిమ్మంపేట, ముల్కల్పల్లి మండలం, అశ్వారావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను ఐఎమ్ ద సన్ ఆఫ్ ద సాయిల్. ఈ మట్టి వాసన తెలిసిన వాడిని, ఇక్కడ బాధలు సమస్యలు తెలిసిన వాడిని. నేను చదువుకుంది కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ ప్రజల సమస్యలు కానీ వారి నీడ్స్ కానీ అవగాహన ఉన్నవాడిని. ఇది దృష్టి పెట్టుకునే ఇక్కడ పార్లమెంట్ ఎట్లా అభివృద్ధి అవుతుంది అనేది స్పష్టమైన విజన్ నాకున్నది. కొందరు ఎక్స్పర్ట్స్ తోటి నేను కలిసి డిస్కస్ చేసినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్, అసలు ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనకి క్లారిటీ ఉంటే సగం పని అయినట్టే. మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తున్నాం, అసలు ఏం అవసరం ఉంది ఖమ్మంకి అని మా తరఫున ఒక విజన్ డాక్యుమెంట్ మేము ఓ డ్రాఫ్ట్ తయారు చేసినాము. అది మీకు ఈవినింగ్ కల్లా వర్మ ఈవినింగ్ కల్లా అందరికీ అందజేస్తారు. కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చదివి మీకు హైలైట్స్ మీకు చెప్పదలుచుకున్నా. ఖమ్మంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక ఫండ్స్ నిధులు ఇచ్చే పనులు చేసింది. చాలా మందికి తెలియదు అది కేంద్రం ఫండ్స్ అని. చాలా మంది అనుకుంటారు అది స్టేట్ ఫండ్స్, స్టేట్స్ నుంచి చేసిందని. బట్ యాక్చువల్గా కేంద్ర ఫండ్స్. వారు ఇక్కడ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కొన్ని వేల కోట్లు మోడీ గారు ఖమ్మానికి గ్రాంట్ చేసి ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ, ఇక్కడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అభివృద్ధి ఖమ్మం జిల్లాలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనత బీజేపీ ప్రభుత్వంది. ఈ హైవేలు ఖమ్మం చుట్టూ భారత మాతకు మణిహారం అన్నట్లు ఉన్నాయి. ఇంత మంచిగా డెవలప్ చేసి దీన్ని చేసినందుకు కేంద్ర ప్రభుత్వం దీంట్లో మేజర్ భాగస్వామి. 100 కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వం అనేది. అమృత్ పథకం కింద పట్టణాలకు కార్పొరేషన్ బ్యూటీపై చేశారు. పార్కులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు మేము నిర్మిస్తే ఇక్కడ ప్రభుత్వాలు తమ ఘనతలాగా చెప్పుకుంటాయి. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మేము ఖమ్మంలో చేయాలనుకుంటున్నది, యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పనకు పెద్ద పీట వేస్తాం. యువతలో నైపుణ్యం పెంపొందించింది, చాలా ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అన్ని విద్యా సంస్థలను ఇండస్ట్రీతో అనుసరించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాల్ సెంటర్ వాళ్ళు మిగతా డిస్ట్రిక్ట్స్లో సడన్గా సరిపోకపోతే నాకు ఫోన్ చేశాను, మాకు ఇంకా ఒక 100-200 కాల్ సెంటర్స్లో కావాలి అని. ఆల్ ఐ సెడ్ ఈజ్ పాల్వంచల కొత్తగూడెంలో నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే
వితిన్ 2.5 అవర్స్లో 65 మెంబర్స్ని వాళ్ళు తీసుకున్నది జరిగింది. ఇట్లా వాళ్ళకి ఇంకొక 500 to 600 ప్రాబ్లీ థౌజండ్స్లో కావాలి కాల్ సెంటర్స్. ఇండియా 5th బిగ్గెస్ట్ ఎకానమీ నుంచి 3rd బిగ్గెస్ట్కి వెళ్తుంది. కొన్ని వందల వేల ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా మంది అనుకుంటారు, మా వచ్చిన వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అయ్యారు, అని ఇంత టాలెంట్ కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మంలో ఉందా అని. సో ఇది కనుక మనం కాన్సన్ట్రేట్ చేద్దామని అగ్రికల్చర్ ఎంటర్ప్రినర్స్ హబ్ అది ఒక మేజర్ సెక్టర్. డ్రోన్స్, అగ్రికల్చర్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇదొక ఈ జిల్లాలో ఎన్టీపీసీ అడిషనల్ కెపాసిటీకి ఏర్పాటు కృషి చేస్తాము. ఇంకొకటి ముఖ్యంగా అగ్రికల్చర్, సేంద్రియ వ్యవసాయం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న కంట్రీలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1961లో సాయిల్లో కార్బన్ కంటెంట్ అని ఉంటుంది. అది 1.3%, 1.5% ఉండేది. అంటే జస్ట్ మనకు తెలుగుగా అర్థం చేసుకోవడానికి, మన శరీరంలో హిమోగ్లోబిన్ 14 ఉన్నట్టు, 13, 14 ఉన్నట్టు ఎప్పుడు 1960sలో. ఇప్పుడు మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఇప్పుడు సాయిల్ కార్బన్ కంటెంట్ 0.1% ఉంది ప్రతి సాయిల్స్లో. అంటే మనకి హిమోగ్లోబిన్ 1 ఉన్నట్టు. 1 ఉంటే ఎవరన్నా బతుకుతారా? సో ఈ సాయిల్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ డిప్లీటెడ్ స్టేజ్లో ఉన్నాయి. ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ, సస్టైనబుల్ అగ్రికల్చర్ కానీ దీన్ని రివైవ్ చేయగలుగుతుంది. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వాలంటరీగా చైర్మన్ చేసినప్పుడు మా క్యాంపస్ ఫస్ట్ క్యాంపస్ ఇన్ ఎంటైర్ ఇండియా. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క ఇంచ్ కెమికల్, 1 గ్రామ్ కెమికల్ కూడా లేకుండా చేసినాం. 720 ఇన్స్టిట్యూషన్స్, కృషి విజ్ఞాన కేంద్రం మెదక్కి నేను చైర్మన్ ఉండే. 720 ఇన్స్టిట్యూషన్స్లో ఓన్లీ ఇన్స్టిట్యూషన్ విచ్ వాజ్ ఇన్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్లో 100% చేసింది. సో అట్లాంటి బయో ఇన్పుట్స్ అనేది జీవన ఎరువులు, జీవన రసాయనాలు ప్రతి మండలిలో, ప్రతి డిస్ట్రిక్ట్లో అది ఇంపార్టెంట్. అది చాలా మేము కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఫస్ట్ బయో ఇన్పుట్స్ చేసినాం. అక్కడ నార్మల్గా అనుకుంటారు వాళ్ళు 400-500 రూపాయలు ఉంటుందని, కేవలం 70 రూపాయలు, 100 రూపాయలతోటే స్టార్ట్ చేసినాం. అట్లాంటి ప్రతి డిస్ట్రిక్ట్లో అవసరం. సో ప్రతి మండల్లో అవసరం. ఈ సాయిల్ క్వాలిటీ ఇంప్రూవ్ అయితేనే మనకి అన్నీ స్టార్ట్ అవుతాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏరియాస్. ఇంకోటి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్కి చాలా అవసరం. విల్ ట్రై ఫర్ ఇట్. మైనింగ్ యూనివర్సిటీ ఒకటి ఉంది, అది దానికి ఎన్ఎండిసిలో 600 acres ఖాళీగా ఉంది. దాన్ని ఒక 100 acresలోనూ చాలా చేయొచ్చు. అట్లాంటి 600 acresలో ఎంత స్కోప్ ఉంది. మనకు చాలా అదృష్టం. ఖమ్మం జిల్లాకి స్తంభాద్రి నరసింహ స్వామి ఉన్నారు, భద్రాచలం టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అయోధ్య నుంచి భద్రాచలం కారిడార్ అనేది 100% అది వస్తుంది కూడా. మనకి భద్రాచలం చుట్టూ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అది చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పర్ణశాల అందరికి తెలుసు, బట్ దుమ్ముగూడెం ఉంది, ఏటపాక ఉంది, రేకపల్లి ఉంది, రతంగుట్ట ఉంది, అండ్ కిన్నర్సాని. ఇవన్నీ చాలా హిస్టారిక్ ప్లేసెస్. శబరి కేవ్ ఉంది అక్కడ, ఆ గుహ ఉంది. చాలా మైథలాజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఇవన్నీ కనుక ఒక సర్క్యూట్ లాగా చేసి దీన్ని అన్నిటికీ డెవలప్ చేసి ఇక్కడి నుంచి అయోధ్య వరకు ఈ స్పిరిచువల్ కారిడార్ అనేది డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ఓపెన్ కాస్ట్లో ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది అనేక సార్లు వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తారని ప్రామిస్ చేశారు, కానీ ఇంతవరకు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం 49% పార్ట్నర్, భాగస్వామ్యం. అదే కనుక ఇక్కడ మనం ఉంటే 100% దాన్ని పర్సీవ్ చేసి
అందరికీ న్యాయం చేసి ఆ ఇల్లు పునర్నిర్మిస్తాం. ఇక్కడ మెయిన్గా ఖమ్మం ప్రజలు అందరికీ అర్థమైంది ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వారు ఆల్రెడీ థర్డ్ సారి వచ్చినాక ఫస్ట్ 100 days విజన్ డాక్యుమెంట్ వారు ఆల్రెడీ ఉంది. సో వారు బియాండ్ ఎలక్షన్స్ నెక్స్ట్ 100 రోజులు ఏం చేయాలనే పనిలో నిమగ్నమై ఉన్నారు. మనకి కూడా మన ఖమ్మంలో కేంద్ర రిప్రజెంటేటివ్ ఒకరు ఉంటే ఈ కోఆర్డినేషన్ ఒకటి చాలా ఈజీ అవుతుంది. ఇన్నిసార్లు మీరు కమ్యూనిస్టులకి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, ఇంతవరకు బీజేపీకి మేము ఇవ్వలేకపోయాం. ఈసారి మేము దగ్గరుండి ఈ ఖమ్మంలో ఈసారి బీజేపీని గెలిపించుకుంటాం. ఇది ఏ పార్టీలకు సంబంధం కాకుండా ఇది మా కోసం, మా ఖమ్మం అభివృద్ధి కోసం. అక్కడ కనుక ఎన్ని స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, బట్ ఎంతమందికి తెలుసు? ఇక్కడ చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కోఆర్డినేషన్ లోపం వల్ల గత 10 సంవత్సరాలలో మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాక కూడా మనం ఇక్కడ చాలా అసలు అభివృద్ధి లేదని అనిపిస్తుంది. ఈసారి కనుక ఉంటే ఒక క్యాండిడేట్ ఉంటే వారిని రిప్రజెంటేటివ్ అడగడానికి మాకు సంపూర్ణమైన హక్కు ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అడుగుతారు? కాబట్టి ఈసారి మాకు బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని వారి దృఢ నిశ్చయంతో నేను అందరికీ క్లారిటీ ఉంది. ఇంకన్నా చివరిగా కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. పార్టీ కోసం పాటుపడి వేధింపులకు గురైన ఆత్మహత్య చేసుకున్న మా కమిటెడ్ కార్యకర్త సాయి గణేష్ గారి ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే అక్కడి నుంచే వస్తున్నాం. ప్రతి కార్యకర్త మోడీ గారి లాగా, అమిత్ షా లాగా, కిషన్ రెడ్డి గారు లాగా వారు అట్లా వారు బిలీవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మూడ్ వచ్చింది. నేనే మోడీని, నేనే అమిత్ షాని, నేనే కిషన్ రెడ్డి గారిని, నేనే వినోద్ని, నేనే ఈ ఖమ్మం ఎంపీ అభ్యర్థిని అనుకుంటుండ్రు. ఆ మూడ్ వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. ప్రజలు చాలా చైతన్యవంతులు. ఒక్కసారి వారికి అభిప్రాయం పడితే ఇంకా వారు ఎవరు చెప్పినా ఆగరు. అండ్ చివరికి ఈవెన్ మొదట్లో చెప్పినట్టు వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, చాలా we can't go anywhere. I know it from my heart. I'm requesting you and thanking you for the support. Thank you so much. వినోద్ రావు గారిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆలోచన స్టార్ట్ అయింది. రాజకీయాలకు అతీతంగా ఒక సేవకుణ్ణి మోడీ గారి వారసుడిగా ఇక్కడికి పంపించినందుకు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడ్డది ఎవరిని పెట్టాలి అని. ఈ ప్రజాసేవకుణ్ణి అంటే ఒక విద్యావంతుడు, ఆల్రెడీ ప్రజలతో మమేకమయ్యి అంతర్గతంగా ప్రజలకు సేవ చేస్తూ వచ్చిన ఇతన్ని ఎదుర్కోవాలి అంటే రాజకీయంగా ఎదుర్కోలేము. రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే అక్కడ మోడీ గారు కనపడతారు, తర్వాత ఒక విద్యావంతుడు కనపడతాడు, ఒక ప్రజా సేవకుడు కనపడతాడు. కాబట్టి ఇతన్ని ఎదుర్కోవాలి అంటే ఏ రకంగా ఎదుర్కోవాలి, మన పార్టీ తరపున ఎవరిని పెట్టాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎవరిని పెట్టినా కానీ ఈసారి ఖమ్మం జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీకి తమ సంపూర్ణ మద్దతు తెలపడానికి నిర్ణయించుకున్నారు. దానికి ఇంత గట్టిగా చెప్పడానికి నేనే ఉదాహరణ. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మేము వెళ్ళి అడిగితే ప్రత్యేకంగా చెప్పారు, ఈసారి ఖచ్చితంగా మోడీ గారికే మేము సపోర్ట్ చేస్తాము. రాష్ట్రంలో ఈసారి మీకు సపోర్ట్ చేయకపోయినా కానీ కేంద్రంలో మోడీ గారికి సపోర్ట్ చేస్తామని ఘంటాపదంగా ఈ 7 నియోజకవర్గాల్లో ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మేము
ఈరోజు ఇప్పుడు నేను ఏం పని చేస్తాను అని చెప్పారు. మేము ప్రజల్ని ఓట్లు అడగము, ఓట్లు అడగడానికి నేను వెళ్ళట్లేదు, ఏం పనులు చేసి పెడతాము అన్నదే చెప్పారు. అంటే మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజార్టీ తోటి గెలుస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము.